ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా మనకి మ్యారీగోల్డ్ బంతిపూల పొలంలో ఉన్నాము. ఈ వీడియోలో మనము బంతిపూల రకాలు, బంతిపూలో కలిగే లాభాలు, బంతిపూలో కలిగే పెస్ట్ డిసీజెస్ ఏమున్నాయి, ఎలా సాగు చేయాలనేది మొత్తం మనం తెలుసుకుందాం. మీరు లాస్ట్ దాకా వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంతిపూలు ఎన్ని రంగుల్లో ఉంటాయి? బంతి పువ్వులు 4 రంగుల్లో ఉంటాయి. గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అండ్ వైట్ కలర్స్ లో మనకి కనపడుతూ ఉంటాయి. దీంట్లో బంతిపూలు రకాలు ఏవేవి ఉన్నాయి అంటే ఆఫ్రికన్ మ్యారీగోల్డ్, ఫ్రెంచ్ మ్యారీగోల్డ్, పూస బంతిపూలు, రేకు బంతిపూలు, తర్వాత పూస నారింజ గైడ, MDU1, ఇలాంటి చాలా చాలా రకాల బంతిపూలు అనేది మనము చూడటం అయితే జరుగుతుంది. ఈ బంతిపూలు మెక్సికో ఇంకా సౌత్ అమెరికా దీని నేటివ్ ప్లేస్ అండి, బంతిపూల నేటివ్ ప్లేస్. తర్వాత మనం చూసుకున్నట్టయితే బంతిపూలు మనకి ఎక్కువ ఎర్రటి నేలలో, ఇంకోటి నల్ల రేగడి నేలలో అయితే సాగు చేయొచ్చు మనము. సో దీనికి ఉప్పు నేలలో అయితే అసలు పనికిరావు, ఇది సరిగా గ్రో అవ్వవు. తర్వాత ఈ బంతి పూలు ఎన్ని డేస్, 130 నుంచి 160 రోజుల వరకు మనము దీన్ని సాగు చేయొచ్చు. సో ఈ బంతి పూలలో మనకు మేజర్ గా వచ్చే పెస్ట్ పురుగులు ఏవేవి ఉంటాయంటే ఫస్ట్ మిల్లీ బగ్స్, తర్వాత త్రిప్స్. ఫస్ట్ మిల్లీ బగ్స్ గురించి తెలుసుకుందాము. ఈ మిల్లీ బగ్స్ ఏదైతే ఉందో ఇలాంటి చిగురు ఇక్కడ చూసినట్టయితే మీరు ఇలాంటి చిగురు వచ్చే చోట మనకు మెయిన్ గా మనకి తెల్లటి లేయర్ లాగా మనకు ఫామ్ అయితే అది మిల్లీ బగ్స్ అండి. ఈ మిల్లీ బగ్స్ కి మనము ప్రొఫినోఫాస్ 2 ml per liter గా మనం స్ప్రే చేస్తే మనం దీన్ని ఈజీగా ఆకట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి త్రిప్స్, మనకి తామర పురుగు అంటారు. ఈ తామర పురుగు వల్ల మనకి ఏమైతుందంటే చెట్టుని రసాయని పీల్చి అంత బ్రౌన్ కలర్ గా మారిపోతుంది, అంత కలరే వెళ్ళిపోతుంది మనకి. సో ఈ త్రిప్స్ కి మనము ఫిప్రోనిల్ అనే రసాయనం వాడొచ్చు. తర్వాత మనము ఈ బంతి పూలుకి మనం మామూలుగా మన ఎరువులు 2 వారాలకు ఒకసారైనా కానీ 3 వారాలు ఒక్కసారి కానీ మనము ఎరువులు వేయడం అయితే జరుగుతుంది. దాంతో పాటు మనము 19 NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇలాంటివి కూడా మనము దీన్ని వాడుకోవాలి. తర్వాత దీన్ని మనము సాగు కొన్ని పెస్ట్, కొన్ని స్పైడరీ బగ్స్, మిల్లీ బగ్స్, తర్వాత మనకు లీఫ్ స్పాట్స్, రూట్ రాట్స్ ఇలాంటి డిసీజ్ కూడా మనకు చాలా రావడం అయితే జరుగుతుంది. సో ఇంకో విషయం ఏమంటే ఈ బంతి పూలు సాగు చేయని రో టు రో, ఒక్క రో నుంచి ఇంకో రో నుంచి డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే 45 to 50 సెంటీమీటర్స్, లేకుంటే 35 నుంచి 40. మీరు ఎంచుకునే రకాలు, మీరు ఏ బంతి పువ్వు రకం వేస్తున్నారో ఈ బంతి పువ్వు రకాన్ని బట్టి మీరు ఈ ఏదైతే రో టు రో డిస్టెన్స్ అనేది మీరు తీసుకోవాలి. తర్వాత ప్లాంట్ టు ప్లాంట్, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు వరకు 20 నుంచి 30 సెంటీమీటర్ల డిస్టెన్స్ ని మనము చేసుకోవాలి. తర్వాత ఈ బంతిపూలు ఎప్పుడు బంతిపూలు వస్తాయంటే ఒక మొక్క 60 రోజులు నిండిన తర్వాత నుంచి మనకి బంతిపూలు అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ బంతిపూలు ఎవ్రీ 3 days ఒకసారి, 3 రోజులకు ఒక్కసారి మనం ఈ బంతిపూలని మనము కట్ చేసి మనము మార్కెట్ లో మనము తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు ఒక ఎకరాకి టన్, ఒక పెద్ద ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ కి అయితే 8 to 9 tons అయితే రావడం అయితే జరుగుతుంది. నార్మల్ మనకి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అయినా కానీ మన రేకు బంతి ఇట్లాంటి ముద్ద బంతి ఈ దానికైతే మనము 4 నుంచి 6 టన్ల వరకు మనకి క్రాప్ కల్టివేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత పాయింట్ వచ్చేసరికి మెయిన్ దీనికి మార్కెటింగ్ చూసుకోవాలండి. దీన్ని వచ్చి ఎవరు కొనరు. మెయిన్ ఇది దసరా సీజన్స్, మామూలు పూజలు చేసే సీజన్స్ అయినా కానీ మ్యారేజ్ అయితే చేసే సీజన్స్ అయితే మీరు దాన్ని బట్టి మనం 160 బిఫోర్ మీరు ప్లాంటేషన్ చేసుకొని మీరు దీన్ని నర్సరీలో తీసుకొని మొత్తం వేసుకుంటే సరిపోతుంది. ఒక ఎకరాకి 45,000 మొక్కలు వస్తాయి. మీకు చెప్పాలంటే 400 నుంచి 500 గ్రాముల మొక్కలు మనం ఒక ఎకరాలో మనము సాగు చేయొచ్చు. దీని ద్వారా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాల్ చేయండి, లేకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.